ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాల అండగా నిలుస్తున్నారు. సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న కూటమి ప్రభుత్వం శ్రీశక్తి పథకాన్ని నేటి నుండి అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యాన్ని సర్కార్ అందించింది. పథకానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైనటువంటిది మహిళలకు ఉచిత బస్సు. ఇది స్త్రీశక్తి పథకం పేరిట సూపర్ 6లో ఉన్నటువంటి పథకం నేడు అంటే ఆగస్టు 15న అమలు కానుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలందరూ కూడా సంబరాలు జరుపుకునే రోజు ఈ రోజు అని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో మహిళలందరూ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించి తమ అవసరాలను తీర్చుకునే విధంగా అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నం మద్దిలపాలెం డిపోలో ఉన్నాం. మద్దిలపాలెం డిపోకి సంబంధించి కూడా సుమారు 12 బస్సులు అయితే కనుక సిద్ధం చేస్తున్నారు. అయితే అంతేకాకుండా ఈరోజు లాంఛనంగా కూడా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఓవరాల్గా చూస్తే కనుక మహిళలకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కొక్కటిగా అన్ని అమలు చేసుకుని వస్తున్నారు. సూపర్ 6లో ప్రధానమైనటువంటిది ఉచిత బస్సు సౌకర్యం. అయితే ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి ఒక్క మహిళ కూడా హర్షిస్తూ తమ హర్షధ్వానాలు తెలుపుతున్న నేపథ్యం కనిపిస్తోంది. అదేవిధంగా ఇటు విద్య కావచ్చు, లేదా వైద్యం కావచ్చు, లేదంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలకి సంబంధించినటువంటి మహిళలు ప్రతిరోజు కూడా అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇళ్ళ నుంచి అనుకున్నటువంటి ఆ ప్లేస్కి వెళ్ళడానికి. అయితే కనుక ఇప్పుడు ఛార్జీల భారం లేకుండా, బస్ ఛార్జీల భారం లేకుండా అయితే కనుక ఉచితంగా 5 రకాల బస్సుల్లో అయితే కనుక ప్రయాణం చేయొచ్చు. తమ వెసులుబాటును కూడా కలిగించుకోవచ్చు. అంతేకాకుండా కండక్టర్కి సంబంధించి కూడా పూర్తి భద్రత కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక అడుగులు ముందుకు వేస్తుంది. అయితే ఈ 5 రకాల బస్సుల్లో కూడా ఉచితంగా సదుపాయం కలిగించే స్త్రీశక్తి పథకం అయితే కనుక ఈ రోజు లాంఛనంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ డిపోలు అన్నింటిలో కూడా కోలాహలమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. అయితే ఆగస్టు 15 అనుకున్న విధంగానే అనుకున్న సమయానికి ప్రారంభించడంతో ఇటు ఒకవైపు విద్యార్థినులు అంటే మహిళలు, అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్త్రీశక్తి పథకం ఇటు ముఖ్యంగా పేద దిగువ స్థాయి మహిళలకైతే కనుక చాలా ఉపయోగపడుతుందని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే నిత్యం ఉద్యోగాలు లేదంటే ఉపాధి నిమిత్తం బస్సుల్లో రాకపోకలు జరిపే మహిళలకైతే కనుక ఇది ఛార్జీలు భారం పడకుండా అందరూ కూడా వెసులుబాటు కల్పించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 5 రకాల బస్సులు మనం చూసినాం. 5 రకాల బస్సులు అంటే ఎక్స్ప్రెస్ కావచ్చు, లేదంటే మెట్రో ఎక్స్ప్రెస్, అదేవిధంగా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సౌకర్యాలను కూడా కల్పిస్తూ అయితే కనుక ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. 5 రకాల బస్సుల్లో కూడా ప్రస్తుతం అయితే కనుక అన్ని ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఉన్నటువంటి పథకం ఏ విధంగా అమలు చేయాలి, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పథకం కూటమి ప్రభుత్వం ఉన్నంతసేపు కూడా కలిగించే విధంగా ముందుకు వెళ్తుందన్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే అధికారులు కూడా సమీక్షలు జరుపుతున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అయితే కనుక పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పథకం ద్వారా అయితే కనుక పేద మధ్యతరగతి మహిళలందరూ కూడా వెసులుబాటు కలుగుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా అధికారులకు సంబంధించి కూడా ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లోటు కావచ్చు, లేదంటే ఎంత నష్టాలు ఉన్నాయి సార్ అనవసరం అనుకున్న విధంగా అనుకున్న రీతిలో పథకాన్ని ప్రారంభించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుని ముందుకు వెళ్తోంది. దీనికి సహాయ సహకారాలు కూడా అందిస్తుంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు తగిన సహకారాలు కూడా అందిస్తున్నారు. సమీక్ష సమావేశాలు కూడా ఇప్పటికే అనేక దిశలు నిర్వహించడం జరిగింది. ఇటు విజయవాడలో కావచ్చు, లేదంటే విశాఖపట్నం, అదేవిధంగా విజయనగరం టెరిటరీకి సంబంధించి కావచ్చు, ఎప్పటికప్పుడు ఈ పథకం పరిపూర్ణంగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అమలు అయ్యే విధంగా అయితే కనుక నూతన బస్సులు కొనుగోలు చేయాల్సిన నేపథ్యం ఉన్నా సరే దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉండి నూతన బస్సులు కొనుగోలు కూడా రెడీగా ఉన్నామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఒక్కొక్క డిపో నుంచి 2 బస్సులు చొప్పున తొలి విడతగా అయితే కనుక ఈ పథకం ప్రారంభం కానుంది. ఆ బస్సుల్లో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఆధ్యాత్మిక ప్రాంతాలు కావచ్చు, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా మహిళలందరూ కూడా ఫ్రీగా ఉచితంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులను దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ తమ స్వగృహాలకు క్షేమంగా తిరిగి వచ్చే అవకాశం కూడా ఆర్టీసీ కల్పిస్తోంది. ఇంతటి బృహత్తరమైనటువంటి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా తమ హర్షధ్వానాలు తెలుపుతూ ఈరోజు అయితే కనుక పండుగ వాతావరణం నడుమ కార్యక్రమాన్ని ప్రారంభించే దిశగా ముందుకు వెళ్తున్నారు. కెమెరామ్యాన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.